కేసీఆర్ కాలిగోటికి రేవంత్ సరిపోడు, తీన్మార్ ఖాన్లతో ఏమీ కాలేదు, బుడ్డర్ ఖాన్తో ఏమవుతుంది, బుడ్డర్ ఖాన్ అంటూ ఇట్లా మాట్లాడితే ప్రజలు చెప్పుతో కొట్టకపోతే ఏం కొడతారు? ఇది 50 కోట్లు ఇచ్చి పదవి చేసుకున్నాడ. అబ్బా నువ్వు చూసినావు కాదు, నువ్వే పంపించినావు డబ్బులు. విపక్షంలోనే కేసీఆర్ డేంజర్ అట. అబ్బా అదే కావాలి మాకు, విపక్షంలోనే ప్రతిపక్షంలోనే కేసీఆర్ మీరంతా కూడా ఎప్పుడు ఉండాలి, ఉంటేనే ప్రజా సమస్యలు చాలా పెద్ద ఎత్తున బయటికి వినిపిస్తారు. మీరు అందుకే మీరు ప్రతిపక్షం కంటే విపక్షంగానే చాలా డేంజర్ అంటారు. కాబట్టి అదే తెలంగాణ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. మీరందరూ కూడా ప్రతిపక్షంలోనే ఉండాలి, ఉండి ప్రజా సమస్యలపై పోరాడాలి. తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే పోరాడినో ఇప్పుడు కూడా ప్రజా సమస్యలపై పోరాడాలి. జీవితకాలం కూడా మీరు అదే ప్రతిపక్షంలో ఉంటూ పోరాడుతూ ఈరోజు తెలంగాణ ప్రజలకు మేలు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు కాలోజ్ టీవీ భావిస్తూ ఉంది. అదే చేయాలి. బీజేపీని ఆపే సత్తా కాంగ్రెస్ లేదట. అంటే మొత్తానికి బీజేపీ ఇక్కడ పెద్ద ఎత్తున సీట్లు కొడుతుంది, అధికారంలోకి వస్తా అని చెప్పేసి ఈరోజు కేటీఆర్ అంటా ఉన్నాడు. బీజేపీ అధికారం నెక్స్ట్ అని చెప్పేసి కేటీఆర్ అంటా ఉన్నాడు. ఆయన మాట ఉద్దేశం అదే, సిరిసిల్లను వదిలి వెళ్ళనట. అబ్బా వదంతులు నమ్మొద్దట. అబ్బా బాబా నువ్వు వెళ్ళవు కావచ్చు, కానీ సిరిసిల్ల ప్రజలు రేపు మాప నేను తన్ని తరుముతారు, రాసి పెట్టుకో, అది మాత్రం ఖాయం. కేసీఆర్ను తొక్కుతాం, బొంద పెడతాం, బరాబర్ తొక్కుతాం, బరాబర్ బొంద పెడతాం, రాసి పెట్టుకో కేటీఆర్. రేవంత్ రెడ్డి కాదు, మేము చెప్తా ఉన్నాం, కేసీఆర్ను తొక్కుతాం, బరాబర్ తొక్కుతాం, బరాబర్ బొంద పెడతాం, గులాబీ జెండాను కనబడకుండా చేస్తామంటూ మాట్లాడిన పెద్ద తీర్మార్కాలతో ఏమీ కాలేదు. సరే అప్పుడు వేరు, ఆ తీర్మార్కాలు వేరు, ఈ తీర్మార్కాలు వేరు, గుర్తుపెట్టుకో. ఈ తీర్మార్కాల్లో మిమ్మల్ని గద్దె దించిన తీర్మార్కాల్లో మేమే మిమ్మల్ని తొక్కుతాం, మిమ్మల్ని పాత పెడతాం, బొంద పెడతాం. అదేవిధంగా గులాబీ జెండా లేకుండా, తెలంగాణలో గులాబీ జెండా లేకుండా చేస్తాం, బరాబర్ చేస్తాం. ఆ డౌట్ అక్కర్లేదు, ఎవరో అవసరమే లేదు, మేమే చేస్తాం. మీ కల్వకుంట్ల కుటుంబాన్ని రాజకీయంగా అంతం చేసేటువంటి బాధ్యత మాలాంటి తెలంగాణ ఉద్యమకారులను తీసుకున్నాం. దానిలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా మిమ్మల్ని బొందబెట్టి తీరుతాం. తెలంగాణ ప్రజలు రేపు మిమ్మల్ని ఈరోజు చరిత్రలో చదువుకోవాల్సింది తప్ప ఎక్కడ కూడా మీకు ఉండదు, స్కోప్ ఉండదు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి. బీఆర్ఎస్ పార్టీ అనేది టైటానిక్ పడవ లాంటిది, టైటానిక్ షిప్ లాంటిది. ఎప్పుడో ఇక త్వరలోనే పెద్ద ఎత్తున మునిగిపోబోతుంది. కనీసం శకలాలు కూడా దొరకనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది, రాసి పెట్టుకోండి.